అనగనక బసంతనగర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో భీమయ్య కుటుంబం ఉండేది. భీమయ్యకు తల్లి దేవి, భార్య లక్ష్మి, కొడుకు రాము ఉండేవారు. భీమయ్య ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. కాని ఆలోచనలతో కాదు, మితిమీరిన స్వేచ్ఛ, మద్యం అలవాట్లు, పని వదిలేసే అలవాట్లు, ఇలాంటి వాటితోనే గడిపేవాడు కాలం. దాంతో వాళ్ళ కుటుంబం ఎన్నో బాధలనుభవించేది. ఇప్పుడు తాగుడేనా నీ పని? కొంచెమైనా బుద్ధుండాలండి ఇలా ప్రవర్తించడానికి. కష్టపడడం, ఆ డబ్బుని తగలబెట్టడం, ఇదే నీకు తెలిసిన పని. మనకంటూ ఒక కొడుకున్నాడు, మర్చిపోయావా? వాడి జీవితం కోసం ఆలోచించావా? ఇదంతా చూడడానికే నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతికున్నానా? పాపం లక్ష్మి కష్టపడి డబ్బులు తెస్తుంది, నువ్వేమో ఇలా డబ్బు వృధా చేస్తున్నావు. నువ్వు నా కొడుకని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉందిరా. భీమయ్య తల్లన్న మాటలకు కోపం తెచ్చుకొని లక్ష్మి కూలీ చేసి తెచ్చిన అన్నాన్ని గిన్నెలో పెడుతూ ఉండగా భీమయ్య కోపంతో అది తన్నేస్తాడు. భీమా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందారా? నిన్నెలా పెంచానో మర్చిపోయావా? చిన్నప్పుడే మీ నాన్న చనిపోతే కూలి పనికి వెళ్ళి ఎండ వాన అని చూడక కష్టపడి డబ్బులు సంపాదించాను. కొంత పొలాన్ని కొన్నాను. మనకి సొంత పొలం ఉంటే మనమే స్వయంగా వ్యవసాయం చేసుకుందాము అని. అలాగే నువ్వు బ్రతకడానికి కూడా సులభం అవుతుంది అని ఆలోచించి కొంత పొలాన్ని సంపాదించానురా. కానీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావురా? నీ తండ్రి నీకు లేక నువ్వు కష్టపడకుండా ఉండడానికి నేనెంతో కష్టపడ్డాను. కానీ ఇప్పుడేంటి, నీ కొడుకు పరిస్థితి అంతే. ఒకటే తేడా, అప్పుడు మీ నాన్న లేడు, ఇప్పుడు వాడికి నానున్నా ఉపయోగం లేదు. అప్పుడే ఆ తల్లి మాటలు ఆయన జీవితాన్ని మార్చేస్తాయి. తల్లన్న మాటలకు భీమయ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ ఊర్లోని ఉన్న ఊరి పెద్ద రాఘవయ్య దగ్గరకు వెళ్ళి, నన్ను నేను మార్చుకోవాలి అనుంది. ఎలాగైనా బ్రతకాలి. ఏదైనా పనుంటే నేర్పించండి అయ్యా దయచేసి. ఏమిటి భీమయ్య, ఎంత మార్పు నీలో? నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. జీవితంలో తాగి తాగి ఇలా రాక్షసుల్లా మారి కుటుంబాన్ని బాధ పెడుతున్నానని నాకిప్పుడే తెలిసింది. ఇప్పటి నుండి నా కుటుంబం కోసం నేను బ్రతకాలి. నాకేదైనా దారి చూపించండి భీమయ్య. మనిషి బ్రతకడమే గొప్ప విషయం కాదు. ఎవరి కోసం బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నామో తెలిసినప్పుడే జీవితానికి అర్థం వస్తుంది. రేపటి నుండి నాతో కలిసి పొలం పనికిరా. సరే అయ్యా, రేపటి నుండే వస్తాను. అవునన్నట్టు అడగడం మర్చిపోయాను, నీకు పొలం ఉండాలి కదా, ఉందా ఇప్పుడు? ఉందయ్యా, కానీ తాకట్లో ఉంది. మీ దగ్గర పనిచేసి ఎలా అయినా తాకట్టులో ఉన్నదాన్ని విడిపించుకోవాలి. మంచి ఆలోచన భీమయ్య. నేను ఏ పని చేయగలనో నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకే పని రాదయ్యా. ఏ పని మొదలు పెట్టకుండా ఎవరికి ముందుగా ఆ పని రాదు. మెల్లమెల్లగా పనికి అలవాటవ్వాలి. అలాగే మనలో తపన ఉంటే ఆ పని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలా రాఘవయ్య గారి దారిలో భీమయ్య జీవితానికి మలుపొచ్చింది. పొలాల్లో విత్తనాలు చల్లుతున్నాడు, భూమిని దున్నడం నేర్చుకున్నాడు. మొదటి తనకి రాకపోయినా కష్టపడి పనిచేసి 3వ నెలకి తన దేహాన్ని కఠినం చేసుకున్నాడు. బతుకులో తొలి సంతృప్తి భీమయ్యకు అప్పుడే వచ్చింది. సంపాదన కాదు, పని చేస్తున్నానన్న భావనతో ముందుకు నడుస్తున్నాడు భీమయ్య. శభాష్ భీమయ్య, ఇలా చేస్తూ ఉంటే నీలో నిజమైన మార్పు వస్తుంది. చేస్తున్న పనిలో గౌరవంగా ఉంటే గుర్తించిన చోటే జీవితం వెలుగుతుంది. అవునయ్యా, మీరు చెప్పింది నిజమే. ఆ తర్వాత భీమయ్య తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపించుకున్నాడు. ఇంకా సొంతంగా 1 ఎకరం పొలం అద్దెకు తీసుకున్నాడు. అలా ఒకరోజు భీమయ్య, అమ్మా, నీకొక చీర తీసుకొచ్చాను. లక్ష్మి, నీకు కూడా కొత్త చీర కొన్నాను. ఈ నెల మొత్తం పనిచేయగా వచ్చిన డబ్బులు, ఈ డబ్బులతో కొన్ని అప్పులు తీర్చండి. లక్ష్మి, నువ్విక కూలి పనికి వెళ్ళకు. నేను తాకట్లో ఉన్న పొలాన్ని విడిపించాను. ఇంకా ఇద్దరం కలిసి అక్కడే పని చేసుకుందాం. అంత మంచిగా జరిగితే డబ్బులు సంపాదించి మనం ఒక ఇల్లు కూడా కట్టుకుందాం. బాబు భీమా, నేను చూస్తున్నది నిజమేనా? నువ్వేనా ఇలా మారిపోయావు? నాకు చాలా సంతోషంగా ఉందిరా భీమా. నువ్వు నాతో ఆ రోజు అలా మాట్లాడి ఉండకపోయింటే నేను ఈరోజు ఇలా ఉండేవాణ్ణి కాదమ్మా. నేను మారటానికి కారణం మీ మాటలే. ఒక తల్లిగా నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పు? వీడే నా కొడుకు భీమా అని గర్వంగా చెప్పుకుంటాను.
చెరువు వద్ద భీమయ్య, గ్రామ పెద్ద రాఘవయ్య మరియు ఇతర రైతులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. భీమయ్య, నీ పంటకు నీళ్లు విడుదల కావాలంటే ముందు మా వంతు పూర్తి కావాలి. నీకంటే మేమే ముందుగా సాగు మొదలుపెట్టాం. సరే, అయినా రంగయ్య, నేను విత్తనాలు వేసేశాను. ఒకసారి నీళ్ళు ఆగిపోతే మొత్తం పంట నశించిపోతుంది. తప్పు మొత్తం నీది. నీరు ఎవరికి ముందుగా వస్తుంది, మనకి నీరు అందుతుందా లేదా అని ముందే ఆలోచించి విత్తనాలు వెయ్యాలా వద్దా, ఇది మీరు నిర్ణయించుకోవాలి. ఏదేమైనా మొదట నేనే నీళ్లు వాడుకుంటాను. అలా జలాన్ని అడ్డుకొని భీమయ్యకు ద్రోహం చేశారు కొంతమంది. కాని ఆయన నిరాశపడలేదు. చెరువు నీటి మార్గాన్ని పక్కవైపు మళ్లించే చిన్న గుంత తవ్వాడు. 4 రోజుల పాటు నిద్ర లేకుండా కూలి పనితో తన పొలం పక్కగా తవ్వాడు. పంట మట్టిలో దాచినట్టే కాపాడాడు. తర్వాత తన పొలాన్ని చూశాడు. పచ్చటి తోటలా ఉంది. మొక్కజొన్నలు, జొన్నలు, తగినంత కూరగాయలతో పొలం నిండిపోయింది. భీమయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ పొలం చూస్తుంటే నా తల్లి మొహం గుర్తొస్తుంది. ఆమె ఆశీర్వాదం లేకపోతే పడ్డ కష్టం అంతా వృధా అయ్యేది. ఆ సంవత్సరం భీమయ్య పెద్ద పంట తీసుకున్నాడు. కాని ఊరిలో కొందరు అసూయపడిపోయారు. ముఖ్యంగా రంగయ్య. రాత్రి సమయంలో రాఘవయ్య, భీమయ్య అసలైన రైతన్న అన్న పేరు ఊరంతా పాడుతుంది. వాడు ఎదగడమే కాదు, ప్రజలు కూడా అతని వైపే చూస్తున్నారు. అవును, సర్పంచ్ పదవికి పోటీ చేస్తాడంట. మన రాజకీయమే మొత్తం పోతుంది. అతని పంట నాశనం చేస్తేనే మన లక్ష్యం నెరవేరుతుంది. రాత్రి ఎవరూ లేని సమయంలో తోటకు నిప్పు పెట్టేయాలి. అనుకున్నట్టుగానే రంగయ్య, సీనయ్య భీమయ్య పొలానికి నిప్పు పెట్టారు. భీమయ్య పొలాన్ని గమనించిన వృద్ధుడు ధర్మయ్య భీమయ్యతో, భీమయ్య, నీ తోటపై మోసపు కన్నుబడింది. నిన్న రాత్రి నేనేదో గజిబిజిగా చూశాను. వెళ్ళి చూస్తే వాళ్ళు పొలం మధ్యలో నిప్పేసి పారిపోయారు. ఏం చెప్తున్నా తాతయ్య? నా జీవనాధారమే అది. ఇంతకీ ఎవరు చేశారో మీకు తెలిసిందా? నీకు తల వంచే వాళ్ళే చేసిన పనిది. కానీ ఓ విషయం మర్చిపోకు, నువ్వు తిరిగి శ్రమిస్తే పోయిన దాన్ని రెండింతలు తెచ్చుకోగలవు. పంట నశించొచ్చు గాని పట్టు నశించకూడదు. కొన్ని రోజుల్లోనే భీమయ్య మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాడు. ఒకరోజు, భీమయ్య గారు, మీరు నమ్మిన మార్గమే ఈ ఊరికి మార్గదర్శనమైంది. మేమంతా మీకు సహకరిస్తాం. నేను చేసింది తప్పు, మమ్మల్ని క్షమించు. పరిచయంతో కాదు, పనితో గుర్తింపు వస్తుంది రంగయ్య. నాకు మీరు చేసిన అన్యాయం అర్థమైంది. కానీ నన్ను దేవుడు చూశాడు. మీ మీద కోపం లేదు, ఎందుకంటే మీ కుట్ర వల్లే నాకు అందరి ప్రేమ లభించింది. భీమయ్య కొడుకు రాముతో, రాము, ఈరోజు నీ కళ్ళలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మా నాన్న ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడో అనిపిస్తుంది కదా నీకు? నిజమే నాన్న, కొందరు అడ్డదారుల్లో గొప్పవాళ్ళు అవుతున్నారు. మీరు మాత్రం జీవితం మొత్తం కష్టంతోనే గడిపారు. కష్టం అనేది మనతో ముడిపడి ఉండే మార్గం. కష్టంతో వచ్చింది మనతో నిలుస్తుంది. మోసం చేసి సాధించింది నీడలాంటిది, మనతో నిత్యం ఉండదు. మీ జీవితం చూడడం వల్లే నేను కూడా మారానన్న. మీరు చూపించిన మార్గంలోనే నడవాలి నేను కూడా. 10 సంవత్సరాల తర్వాత గ్రామంలో పండుగ. రాము పెద్ద రైతుగా, నాయకుడిగా నిలబడ్డాడు. గౌరవ వేదికపై మాట్లాడుతున్న రాము, మా నాన్న భీమయ్య చూపిన మార్గమే నాకు మార్గదర్శనం. ఆయన జీవితం ఒక పాఠశాల. ఓ సేద్య కార్మికుడు ఎంత త్యాగంతో ప్రజలకు ఉపయోగపడగలడో ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఈ మట్టిపైనే పడి మట్టి తిన్నవాడిగా మట్టిలో ఉన్నవారికి సేవ చేయటమే నా ధ్యేయం. గ్రామస్తులు చప్పట్లు గట్టిగా కొట్టారు. ఈ కథలోని నీతేంటంటే, ఈ కథలో భీమయ్య తన జీవితాన్ని శ్రమతో మలుచుకున్నాడు. అతని మీద కుట్ర చేసిన వారు కొంతకాలంలోనే విజయవంతులైనట్టు కనిపించినా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది మాత్రం భీమయ్య కష్టమే. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీని, కష్టాన్ని వదలకూడదు. అదే మన జీవిత విజయానికి మూలాధారం.